అందరికి నమస్కారం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ బ్రాండ్స్‌కు పేరెన్నికగన్న ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఈ మధ్య కాలంలో అతనిపై లీ ముండే అనే ఒక ఫ్రెంచ్ పత్రిక పరిశోధనాత్మకంగా, వివాదాస్పదంగా కథనాన్ని రాయడం జరిగింది. ఈ కథనం గురించి ఎప్పుడైతే లీ ముండే పేపర్‌లో వచ్చిందో, దీనికి ప్రతిస్పందనగా ఎల్‌వీఎంహెచ్ అధినేత అయిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఏకంగా తన సోషల్ మీడియాలో ఖాతాను ప్రారంభించి ఆ పత్రికకు కౌంటర్‌గా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. సో, లీ ముండే పేపర్ గురించి, ఎల్‌వీఎంహెచ్ బ్రాండ్స్ గురించి వచ్చిన వివాదాస్పద కథనం గురించి మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, లీ ముండే పత్రిక అనేది ఫ్రెంచ్ దేశంలో ప్రముఖ పత్రిక, చాలా పాపులర్ పత్రిక. సో ఈ పత్రికకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రామినెంట్ పేపర్ అని చెప్పి, ప్రసిద్ధిగాంచిన పేపర్ అని చెప్పి, ఒక మంచి రేటింగ్ అండ్ వెబ్సైట్లో కూడా మంచి వ్యూవర్షిప్ ఈ పత్రికకు ఉందన్నమాట. సో ఈ పత్రికకు ఇలాంటి మంచి స్పందన ఉంది కాబట్టే ఒక 350 అంటే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా పేరెన్నికైన బెర్నార్డ్ ఆర్నాల్డ్ దానికి ప్రతిస్పందనగా లేఖను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, లీ ముండే పత్రిక బెర్నార్డ్ ఆర్నాల్డ్ గురించి ఎలాంటి కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా పత్రికలు అనేవి కొన్ని ఆర్థిక సంస్థలపై, ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలపై, కార్పొరేట్ కంపెనీలపై కథనాలు చాలా రాస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళకు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు తీసుకున్నారు, వీళ్ళు క్విడ్ ప్రో క్వో ఎలా చేస్తారని చెప్పి చెప్తుంటాయి. సో అలాంటి టైప్ కథనాన్ని లీ ముండే పత్రిక ఎల్‌వీఎంహెచ్ సంస్థపై ఇప్పుడు, అంటే ఎల్‌వీఎంహెచ్ బ్రాండ్స్ అనేది చాలా ఓల్డ్ బ్రాండ్, కానీ ఇప్పుడు ఒక పరిశోధనాత్మకంగా కథనాన్ని ప్రచురించడం, దట్టు ఇతనికి సంబంధించిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ తన సొంత అల్లుడికి సంబంధించిన పత్రిక ఇలాంటి కథనాన్ని పోస్ట్ చేయడం అనేది ఆయన జీర్ణించుకోలేక ఏకంగా తన ఎక్స్ ఖాతాలో కౌంటర్గా కొన్ని లేఖను రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకుంటే, లీ ముండే పేపరు బెర్నార్డ్ ఆర్నాల్డ్ గురించి ఫస్ట్ మొట్టమొదటిగా ఏమో చెప్పిందంటే, కుటుంబంలో అంతర్గత పోరు ఉంది. సో తన తదుపరి CEO కోసం 5 కొడుకులు పోటీ పడుతున్నారు అని చెప్పి, అంతర్గత పోరు నడుస్తుంది ఎల్‌వీఎంహెచ్ బ్రాండ్స్లో అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ లీ ముండే పేపర్లో వేయడం జరిగింది. దానికి కౌంటర్గా బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఏం చెప్పాడంటే, తన కొడుకులతో తన కుటుంబంలో ఎలాంటి సమస్య లేదు, ఇది పేపర్ వర్సెస్ బెర్నార్డ్, అంటే లీ ముండే పేపర్ ఏదైతే ఆరోపించిందో దానికి కౌంటర్గా బెర్నార్డ్ కూడా తన ఎక్స్లో వివరించడం జరిగిందనమాట. సో ఆ వివరించిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బెర్నార్డ్ ఏం చెప్పాడంటే, తన కొడుకులతో నేను ప్రతి ఆదివారం కలిసి భోజనం చేసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో అలా భోజనం చేసి ప్రతి సండే నేను వాళ్ళతో స్పెండ్ చేస్తున్న టైంను కూడా అంతర్గత పోరు అంటే దానికి నేను ఏమి చేయలేనని చెప్పి ఆయన కౌంటర్గా వేయడం జరిగింది. నెక్స్ట్, లీ ముండే పేపరు బెర్నార్డ్ను ఫ్రెంచ్ దేశపు చివరి రాజు అనే ఒక వ్యంగ్యాస్త్రంగా కథనాన్ని వేయడం జరిగింది అనమాట. దీనికి కూడా కౌంటర్ బెర్నార్డ్ ఏం చెప్పాడంటే, సో నా గురించి చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు, కొన్ని పత్రికలు అయితే నన్ను టర్మినేటర్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో టర్మినేటర్ కంటే ఫ్రెంచ్ దేశపు చివరి రాజు అనే వాక్యాన్ని నేను చాలా ఆనందిస్తానని చెప్పి అతను కూడా వ్యంగ్యాస్త్రాలతో దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెంచ్ దేశంలో ఏదైతే కార్పొరేట్ ఫండ్స్ను, మిగతా ట్యాక్స్ ఏదైతే ఎగ్జామ్షన్స్ ఉన్నో దాన్ని ఉపయోగించుకొని ఎల్‌వీఎంహెచ్ అధినేత చాలా ఆస్తులు సంపాదించాడని చెప్పి అతను చెప్పడం జరిగింది, ఏది లీ ముండే పేపర్లో. దీనికి కౌంటర్గా మరి బెర్నార్డ్ కూడా చాలా సుదీర్ఘమైన లేఖను రిలీజ్ చేయడం జరిగింది. నేను ఎలాంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఫ్రెంచ్ దేశం నుంచి పొందలేదు, ప్రపంచవ్యాప్తంగా ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ను నేను ఆయా దేశాలకు అనుగుణంగా, ఆయా దేశాలకు ట్యాక్సేషన్ పరంగానే నేను ఈ వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది, కానీ ఫ్రెంచ్ దేశపు దాన్ని నేను ఎలాంటి అవినీతి కానీ ట్యాక్స్ని కానీ ఎలాంటిది చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చైనా దేశంలో ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయడం అనేది ఒక వివాదాస్పదమైంది అని చెప్పి
లీ ముండే పేపర్లో చెప్పడం జరిగింది. సో దానికి కూడా కౌంటర్గా ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనేది ఫ్రాన్స్ చైనా అనేది చాలా వాణిజ్యపరంగా కూడా కొంత బాగా ఉన్న దేశాలన్నమాట. సో వాణిజ్యపరంగా ఫ్రాన్స్కు చైనాకు చాలా బలమైన సంబంధాలు ఉండడం జరిగింది. ఎయిర్ బస్ అనేది ఫ్రెంచ్ కంపెనీ అనమాట. సో ఫ్రెంచ్ కంపెనీకి చైనా ఆల్మోస్ట్ 2000 ఫ్లైట్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అది అలాంటప్పుడు గవర్నమెంటే అలా ఎయిర్ బస్కి ఇచ్చినప్పుడు నేను అందులో ఫ్యాక్టరీ చేయడంలో తప్పేముందని చెప్పి ఇలా ఆయన కౌంటర్గా ఇలా కొనసాగడం జరిగిందనమాట. ముఖ్యంగా మనం పరిశీలిస్తే ఈ షాకింగ్ విషయం ఏంటంటే ఈ లీ ముండే పత్రిక అనేది ఇతని అల్లుడు పత్రిక, సొంత అల్లుడు పత్రిక. ఎందుకంటే ఇతనికి నేను ఒకసారి డయాగ్రామ్ వేసి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇతను బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఇతనికి 2 భార్యలు. ఫస్ట్ భార్య, సెకండ్ భార్య. ఫస్ట్ భార్యకు 2 కొడుకులు, సెకండ్ భార్యకు 3 కొడుకులు. టోటల్ 5 కొడుకులు అనమాట. సో 2 కూతుర్లు కూడా ఉన్నారు. సో 2 కూతుర్లలో లీ ముండే పత్రిక అధినేతకు కూడా అతన్ని కూతురు ఇవ్వడం జరిగింది. సో ఇతనికి బెర్నార్డ్కు పడట్లేదు కాబట్టి ఇలాంటి కథనాలు రిలీజ్ చేశాడు అని చెప్పి వార్తలైతే రావడం జరిగింది. కానీ లీ ముండే పత్రిక అనేది ఒక వ్యక్తిగతంగా తీసుకోదు. అది ఒక పరిశోధనాత్మకంగా కథనం వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాతనే అది ఎంతో కొంత నిజం ఉన్న తర్వాతనే ఆ పత్రిక ఆ కథనాన్ని రిలీజ్ చేసింది. కానీ వ్యక్తిగతంగా అనేది అలాంటి పెద్ద పత్రిక చేయదు అని చెప్పి వార్తలైతే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి బెర్నార్డ్ మాత్రం తన సోషల్ మీడియాలో తన ఎక్స్లో ఖాతాను ప్రారంభించి వీటికి కౌంటర్గా దింపడం నిజంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక వివాదాస్పదంగా లీ ముండే పేపర్ వర్సెస్ బెర్నార్డ్ ఆర్నాల్డ్గా కొనసాగడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.